హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ వీడియో. ఇందులో పాప వినాశనం గురించి చూడబోతున్నాం. పాప వినాశనం తిరుమలలో ఒక ప్రసిద్ధ తీర్థం. పురాణాల ప్రకారం పూర్వకాలంలో భూమి మీద పాపాలు పెరిగిపోతున్నాయని చూసి భక్తుల పాపాలను నివారించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక పవిత్ర స్నానం కోసం జల ప్రవాహాన్ని సృష్టించారు. ఆ జల ప్రవాహం పాపాలను తొలగిస్తుందని చెబుతారు, కాబట్టి దీనికి పాప వినాశనం అని పేరు వచ్చింది. ఈ జల ప్రవాహానికి దగ్గరలోనే పాప వినాశనం డ్యామ్ కూడా మీరు చూడవచ్చు. భక్తులు ఒక్కసారి ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే తమ గత పాపాలు ఏవైతే ఉన్నాయో అవి నశిస్తాయని విశ్వాసంగా నమ్ముతారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు పాప వినాశానికి వచ్చి ఈ తీర్థ స్నానాలు ఏదైతే చేస్తారు. ఇది తిరుమల తిరుపతిలోని 7 కీలక తీర్థాలలో ఒకటి. చూస్తున్నారు కదా, చూడడానికి ఎంత బాగుందో. మోడర్న్ షవర్ లాగా అనిపించింది నాకైతే చూసిన వెంటనే. మేము కూడా తీర్థ స్నానాలు ఆచరించి నెక్స్ట్ మేము పక్కనే ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము స్వామివారిది. చూస్తున్నారుగా, ఇక్కడ ప్రకృతి చూడడానికి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఇక్కడికి వెళ్ళే దారిలో కూడా ఆ ప్లెజెంట్ ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుంది. సో అలా మేము ఈ ప్రదేశాన్ని దర్శించి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. మోక్షం లభిస్తుందని నమ్ముతున్నాను, మీకు కూడా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సుమన్ సన్ని, హిట్ ద బెల్ ఐకాన్, స్టే ట్యూన్డ్.